ఎన్నికల్లో ఉపయోగించిందా? దాదాపు 3,500 కోట్ల ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఖర్చు పెట్టిందా? అన్ని నియోజకవర్గాల్లోనూ లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును ఖర్చు పెట్టారా? ఇక ప్రస్తుతం ఈ ప్రశ్నలే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. ఇటీవల రాజకీయాల్లో ముఖ్యంగా లిక్కర్ స్కామ్ అనేది సంచలనంగా మారుతోంది. ప్రతిరోజు దీని మీదే చర్చ నడుస్తోంది. అలాగే పరిశోధనలో కూడా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. 1,00,000 కోట్లు అన్నారు మొదట్లో. అదే ఆరోపణతోటి అదే పరిశోధనతోటి ముందుకెళితే ఇవాళ సిట్ దర్యాప్తులో 3,500 కోట్లు మాత్రమే అని తేల్చి చెప్పేశారు. దాని మీదే ఇవాళ అనేకమైనటువంటి సెక్షన్స్లో ఎంతో మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంక్లూడింగ్ పార్లమెంట్ మెంబర్ మిథున్ రెడ్డి 12 మందిని అరెస్ట్ చేశారు. అలాగే దుబాయ్లో డెన్లు అన్నారు, హైదరాబాద్లో అన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరే ఒక ఫ్లాట్లో మరొక డెన్ కూడా పెట్టారు. ఇక్కడే డబ్బులు దోచిందంతా ఇక్కడే దాచుకున్నారు అన్నది కూడా ఒక వాదన వినిపించారు సిట్ అధికారులు. ఇక మొత్తం మనం గమనించినప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అనేది అసలు ఇది స్కామే కాదు, స్కామ్ అని ఎలా అనగలరు అని ఇవాళ వైసీపీ పార్టీ నాయకులు అంటున్నారు. లిక్కర్ పాలసీని మీరు తప్పుపట్టచ్చేమో కానీ బట్ జరిగినటువంటి వాటిల్లో ఏదైనా లోపాలుంటే ఎత్తి చూయించవచ్చు, కానీ మొత్తం నిర్ణయమే అలాగే జరిగినటువంటి సేల్స్ దోపిడీ అని స్కామ్ అని ఎలా అనగలుగుతారు అన్నది బెవరేజెస్ దగ్గర లెక్కలు ఉంటాయని ఆ నాయకులు చెప్తున్నారు. ఇక సిట్ దర్యాప్తులో ఒక వాదన వినపడితే పాలకపక్షం యొక్క నాయకులు మాత్రం ఈ 3,500 కోట్లు నామ మాత్రమే కానీ బట్ దోచింది చాలా ఉన్నది. అలాగే ఎన్నికల సందర్భంలో ఈ డబ్బు మొత్తం పంచింది కేవలం ఈ లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి దోపిడీకి సంబంధించిందే అని చాలా లోతుగా అధ్యయనం చేసినటువంటి మేధావులు చాలామంది చెప్తున్నట్టుగా ఒక వాదన వినిపిస్తున్నారు. ఫైన్, వాళ్ళు మేధావులా నిజంగానే తెలిసి మాట్లాడుతున్నారా లేక రాజకీయం కోసం మాట్లాడుతున్నారా? ఓడిపోయిన పార్టీ మీద దొరికేటటువంటి ఆధారాలతో కేసులు పెట్టాల్సింది పోయి అనవసరమైనటువంటి రగడ, కన్ఫ్యూజన్ ఇవన్నీ ఎందుకు అని ఆలోచించే దశ లేకుండా రాజకీయం అంటే ప్రతిదీ రచ్చగా మారినటువంటి దశలో ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తున్నప్పుడు నాట్ ఓన్లీ ఇన్ లిక్కర్ స్కామ్, ప్రతి విషయంలో పాలకపక్షం మీద కానీ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి గత నాయకులు, మంత్రులు అలాగే అధికారుల మీద చేస్తున్నటువంటి వాదనలు, వ్యాఖ్యలు చూసినప్పుడు ఎప్పటికప్పుడు ఒక ఉద్రిక్త వాతావరణం. మనకి సమాచారం ఉన్నా లేకపోయినా, మనకి నిజాలు తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి మాట్లాడడం అనేది ఇవాళ ఒక రొటీన్ కార్యక్రమం అయిపోయింది. బట్ సిట్ దర్యాప్తులో తేల్చినటువంటిది 3,500 కోట్లు. దీన్ని ఎక్కడ పంచారు? ఎన్నికల్లో మీరు ఇదే పంచారు అని సిట్ వాదన. ఎలా అనగలుగుతారు మీరు? అసలు స్కామే జరిగినప్పుడు ఈ 3,500 కోట్లు మీరు లెక్క తేల్చడానికి మీకున్న ఆధారం ఏంటి? ఎలా అనగలుగుతున్నారు? ఎలా ఆపాదిస్తున్నారు? ఎందుకు ఇలాంటి అరెస్టులన్నీ చేస్తున్నారు? ఇవి నిలబడే కేసులు కావు, మా మీద కావాలని కక్షపూరితం చేసినటువంటి వ్యవహారం మాత్రమే అని వైసీపీ చాలా ధీటుగా అటాక్ చేస్తుంది. కానీ రోజు రోజుకి ఒక అనుమానం పెరుగుతోంది, కానీ అవగాహన అలాగే జనానికి అవసరమైనటువంటి సమాచారం కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. డబ్బు ఎవరి దగ్గరైనా మీరు రాబట్టారా? లిక్కర్ స్కామ్ ధనమని చెప్పడానికి మీకున్నటువంటి ఆధారాలు ఏంటి? అలాగే ఎన్నికలలో పంచుతున్నప్పుడు 8,30,00,000 దొరికినప్పుడు ఇది చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించింది, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిందే అనడానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? అలాగే ఈ డబ్బు దొరికినప్పుడు ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ వచ్చి నా డబ్బే ఇది అని చెప్పేసి క్లెయిమ్ కూడా చేశాడు. మరి చేసింది నిజం కాదా? ఆ చెప్పినటువంటి వ్యక్తి చెప్పింది పక్కన పెట్టేసి పదే పదే ఈ 8,30,00,000 ఇది లిక్కర్ స్కామ్కి డబ్బులే అని ఎలా మీరు అనగలుగుతారని ఇవాళ నాయకులు అడుగుతున్నారు, వైసీపీ నాయకులు. మరి మొత్తం గమనించినప్పుడు 3,500 కోట్లే కేవలం ఎన్నికల్లో పంచారని భావించవచ్చా? అది లిక్కర్ స్కామ్ డబ్బే అని ఘంటాపదంగా చెప్పచ్చా? మరి ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టింది మర్చిపోతున్నామా? దాంతోపాటు ఈ 3,500 కోట్లు ఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ పంచారు అన్నటువంటి ఆధారాలు దొరికాయా? దొరికినటువంటి ఆధారాలను ఇవాళ కోర్టులో పెడితే అవి నిలబడగలిగే అవకాశం సాక్ష్యంగా తీసుకోగలమా? ఎలాంటి మలుపులు తీసుకుంటోంది ఈ 3,500 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం అన్నది
అంత తేలిగ్గా అర్థమయ్యే అంశము కాదు. అంత ఈజీగా జనం అనుకున్నట్టుగా శిక్షలు పడే అవకాశము ఉంటుందా లేదా అన్నది న్యాయ నిపుణులు చెప్తున్నది కూడా. మేబీ జరగచ్చు, జరగకపోవచ్చు అన్నట్టున్నది వ్యవహారం. ఏంటి అది జరగచ్చు అనంటే శిక్షలు పడచ్చు, పడకపోవచ్చు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ టు ఎస్కేప్ ఆర్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టలేకపోవటం. అలాగే విచారణకి నిలబడనటువంటి కొన్ని వ్యవహారాలు మరి ఎలాంటి మలుపులు తీరుకుందో న్యాయబద్ధమైనటువంటి విషయాలు ఇవాళ దోషులుగా ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోగలిగే అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సిందే.